నిజాం షుగర్స్ సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. దశాబ్ద కాలంగా ఫ్యాక్టరీ మూతపడడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఫ్యాక్టరీలపై జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైతులు, కార్మిక సంఘాల నాయకులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇక్కడ అందరితో మాట్లాడితే మాకు అనిపించింది ఏంటంటే సర్వత్రా కూడా ఈ కంపెనీలు నడవాలి, నడిస్తేనే ఈ జిల్లాకు మేలు లాభం అనే అభిప్రాయం ఉంది. అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రాంతంలో చక్కెర సాగు అందరికీ తెలిసిన విషయము, కొట్టిన పిండిలాగా వాళ్ళందరూ కూడా దీన్ని చేసుకుంటూ ఉన్నారు. కావలసినటువంటి నైపుణ్యం ఉంది వాళ్ళల్లో, తక్కువ నీటితో ఇది సాధ్యమవుతుంది. ఆదాయాలు కూడా అందించగలిగేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ కంపెనీలు వస్తే ఇక్కడ అనుబంధ కంపెనీలు కూడా వస్తాయి. కాబట్టి అందరం కలిసి దీన్ని పునరుద్ధరించుకోవటానికే ప్రయత్నం చేయాలని అందరు అన్నాక నాకు ఒక విశ్వాసం ఏంటంటే ఆ ప్రయత్నం చేయొచ్చును, దీన్ని పునరుద్ధరించవచ్చు, నడిపించవచ్చు అనే